హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే ట్రెండ్ ఆల్మోస్ట్ పాజిటివ్గానే, థర్డ్ డే కూడా ఇండిసెస్ అన్నీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇవాళ ట్రెండ్లో ఆయిల్, ఫినాన్స్ అండ్ గ్యాస్ స్టాక్స్ అనేవి ఇండిసెస్ అన్నిటినీ పాజిటివ్గా ట్రెండ్ అయ్యేలా చూసాయి. సో దీనివల్ల ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7% పెరిగింది. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే సెన్సెక్స్ 226 పాయింట్స్ పెరిగి 76,759 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 86 పాయింట్స్ పెరిగి 23,249 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్స్ పెరిగి 49,311 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 4 పాయింట్స్ కరెక్ట్ అయ్యి స్లైట్గా కరెక్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 52,714 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 255 పాయింట్స్ పెరిగి 21,419 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే లారస్ ల్యాబ్స్ 8% పెరిగింది, ఎస్ఆర్ఎఫ్ 6% పెరిగింది, గ్రాన్యూల్స్ ఇండియా 5% పెరిగింది, కేపీఐటీ టెక్నాలజీ 4% పెరిగింది. టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే వోల్టాస్ 13% కరెక్ట్ అయింది, క్యామ్స్ 7% కరెక్ట్ అయింది, టాటా మోటార్స్ 7% కరెక్ట్ అయింది, ఏబీబీ ఇండియా 6% కరెక్ట్ అయింది. ఇవాళ టాప్ న్యూస్ కనుక చూసినట్లయితే టాటా మోటార్స్ షేర్ అనేది ఆల్మోస్ట్ ఈరోజు చాలా వరకు డిక్లైన్ అయింది. సో నిన్నటి వీక్ Q3 రిజల్ట్స్ వల్ల, అలాగే చైనాలో JLR ఏదైతే టాటా మోటార్స్ ప్రొడ్యూస్ చేస్తుందో జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్స్ అనేది చైనా మార్కెట్లో డిమాండ్ తగ్గడం వల్ల ఆల్మోస్ట్ షేర్ ప్రైస్ అనేది చాలా వరకు కరెక్ట్ అయింది. ఇవాళ ఇంట్రాడే సెషన్లో ఆల్మోస్ట్ 684 వరకు కరెక్ట్ అయ్యి, సో ఎండింగ్లో 696 దగ్గర షేర్ వాల్యూ అనేది క్లోజ్ అయింది. సో దీని గురించి నేను ఒక టోటల్ షార్ట్ వీడియో అనేది టాటా మోటార్స్ మీద చేశాను. సో దాని లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.